హాయ్ అండి, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ కనిపిస్తున్నాయి అయితే పచ్చిజొన్నలు అండి. పచ్చిజొన్నలు అంటే ఎల్లో కలర్లోనే ఉంటాయి. ఇవైతే ఇవాళ స్పెషల్ వచ్చేసి ఏంటంటే జొన్న గడక తయారు చేసుకుందామండి. ఆ జొన్న గడకకి తయారు చేసే ముందు ప్రాసెస్ అనేది ఉంటుందండి. ఎట్లా అంటే ఈ జొన్నలని శుభ్రంగా కడుక్కోవాలండి. దాంట్లో ఉన్నాయి వేపాకులు అండి. ఆ ఆకులు ఏంటంటే జొన్నలకి పురుగులు పట్టకుండా ఉండడానికి ఆకులు అయితే వేసి పెట్టుకుంటామండి. ఇవి మేము పండించినవి కాబట్టి మేమైతే ఆకులు కంపల్సరీ వేసుకుంటామండి. సో అందుకనే నేను ఎక్కువ టైమ్స్ కడగాల్సి వస్తుంది. ఆ ఆకులు పోయేంత వరకు కడుగుతానండి. ఈవినింగ్ చున్నీలో వేసి కడిగేసి చున్నీలో వేసి ఆరబెట్టినండి. ఈవినింగ్ కల్లా అన్నీ ఆరిపోయినాయండి. ఈ ఆరిపోయిన దాన్ని ఒక బేషన్లో అయితే తీసుకుంటున్నా అండి. బేషన్లో తీసుకున్నాక వీటిని చిన్న మిక్సీ జార్లో వేసి మిక్సీ అయితే పట్టిందండి. బాగా నలగకుండా కొంచెం బరకగా వచ్చేటట్టు మిక్సీ అయితే పట్టుకోవాలండి. చూడండి వీడియోలో చూపించినట్టుగా ఒక జల్లెడ బేసం తీసుకొని అందులో మనం మిక్సీ పట్టిన జొన్నలను అయితే వేసి జల్లెడ పట్టుకోవాలండి. చిన్న చిన్న జొన్నలు అనేది ప్లేట్లో ఉండిపోతాయండి. పెద్ద జొన్నలు అనేది పైనే ఉంటాయండి, అంటే నలగకుండా ఉన్నాయి. అట్లా అయితే మనం సపరేట్గా చేసుకోవాలండి. చూడండి వీడియోలో చూపించినట్టు జల్లెడైతే పట్టుకోవాలి. పెద్దవాటిని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. కొంచెంగా నేనైతే చాలా మిక్సీ పట్టుకున్నాను అండి. దాంట్లో మిక్సీ పట్టేట ఏమైందంటే పిండి కూడా వస్తుందండి. అంటే కొన్ని కింద అడుగున ఉన్నాయైతే బాగా మెత్తగా అవుతాయండి, అంటే పిండి రూపంలో వస్తాయండి. చూడండి చేతికి కూడా పిండి అంటుకుంటుందండి. మనం జొన్న గడక చేసేటప్పుడు ఈ పిండి ఉంటే ఏమవుతుందంటే కింద అడుగంటుతుందండి. అందుకని నేను మళ్ళీ పిండి పట్టే జల్లెడతోని మళ్ళీ సపరేట్గా ఇవి జల్లెడ పట్టినండి. చూడండి పిండి అనేది కిందికి వచ్చేసింది, సపరేట్ అయిపోయింది. ఇప్పుడు పైన జల్లెడలో ఉన్నదాన్ని ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసుకోవాలండి. స్టోర్ చేసుకొని ఇక దాంట్లో అయితే ఏం వేయొద్దండి, అట్నే ఉంచాలి. అవి చాలా నాకైతే ఇవి నెల రోజుల వరకు వస్తాయండి. వారంలో 3 సార్లు అయితే జొన్న గడకలు అయితే మేము తింటామండి. చూడండి శుభ్రంగా కడుక్కోవాలి మనం వండుకునే ముందు. నేనైతే ఒక టీ గ్లాస్ అంత పిండిని అయితే తీసుకున్నా, అంటే మిక్సీ పట్టిన జొన్నలను అయితే తీసుకున్నా అండి. చూడండి అవి కొంచెం అంటే జొన్నలో ఉండే పైన పొట్టు ఎల్లో కలర్లో ఉన్నాయి, తీసేస్తున్నా అండి. అంటే కడిగి పక్కన తీసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్కి నేను 5 గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నా అండి. 5 గ్లాసుల వాటర్ తీసుకొని స్టవ్ అయితే వెలిగించి ఫస్ట్ 2 మినిట్స్ అయితే మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. చూడండి వీడియోలో చూపించినంటే ఇట్లా ఉడికినాక పైన తెల్లగా వస్తున్నాయి కదండి, అవైతే అన్నీ సపరేట్ చేసుకోవాలి. అంటే నేను తీసేసుకోవాలి, గంటెతోని తీసేసుకొని పక్కనైతే పారబోసుకోవాలండి. అదంతా ఏంటంటే ఆ పిండి అన్నట్టు పిండినే అట్లా వస్తుంది. చిన్న మరీ చిన్నగా ఉన్న పిండిలు అనేది వస్తాయండి. చూడండి వీడియోలో నాదైతే అడుగంటలేదు. పిండి ఉండేది ఉంటే అది ఉడికి కింద అడుగంటేది. దాంట్లో టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకున్నానండి. ఉడికిన తర్వాత 10 మినిట్స్ తర్వాత నేనైతే సపరేట్గా 3 గ్లాసులు అయితే ఫస్ట్ 3 గ్లాసులు అయితే వేసుకున్నానండి. ఒక గ్లాసులో నెయ్యి, ఒక గ్లాసులో పెరుగు, ఒక గ్లాసులో వచ్చేసి కట్ చేసిన ఆనియన్స్, తర్వాత చిన్న క్యారెట్ ముక్కలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా అయితే వేసుకున్నా అండి. ఇవి మన ఆనియన్స్ క్యారెట్ అవి వేసుకున్న అయితే అప్పుడే వేడి తాగేయాలండి. కొంచెం లేట్గా తాగితే అవేంటంటే అవన్నీ మెత్తబడిపోతాయి. సో టేస్ట్ అనేది బాగుండదండి. ఇందులో నేను ఒక చిన్న నిమ్మకాయ ముక్కనైతే పిండుకున్నా అండి. హెల్త్కి చాలా మంచిదండి ఇది. అన్ని రోగాలు అంటే బీపీ, షుగర్ అన్ని రోగాలు ఉన్న వాళ్ళు, జ్వరం వచ్చిన వాళ్ళు కూడా తినొచ్చండి. చాలా బెనిఫిట్ ఉంటాయండి వీటితోనే. రోజు టిఫిన్గా అయితే చేసుకోండి. నేను వారానికి 3 సార్లు టిఫిన్ నాకు జొన్న గడకనే ఉంటుందండి. మళ్ళీ నాకు ఏంటంటే ఇంకొంచెం జొన్నలు అనేది మిగిలినాయండి. ఇవి చూడండి 3, అంటే ఒకటి పెరుగు, ఒకటి నెయ్యి, ఒకటి వెజిటేబుల్తో ఉన్నాయండి. ఇవి 3 మీకు తాగడం ఇష్టం లేకపోతే నార్మల్గా ప్లెయిన్గా కూడా ఇవి కొంచెం మిగిలిన దాన్ని నార్మల్గా ప్లెయిన్గా కూడా తాగేయచ్చండి. మీకు వీటిలో ఏది నచ్చిందో కామెంట్ అయితే చేయండి. మీకు ఇవి నచ్చిన అయితే లైక్ అయితే చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.